తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 డైరీ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో V3 న్యూస్ ప్రతినిధి ఏలే మహేష్ నేతతో ఫేస్ టు ఫేస్. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అలాగే టీజేఎస్ అధ్యక్షుడు, ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పదవి పొందారు. ప్రస్తుతం సార్ చెప్పండి, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, అదే మంత్రిగా అవకాశం కూడా రాబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా మీకు ఏమనిపిస్తుంది? ఈ తెలంగాణ ఉద్యమం యొక్క ప్రజలు అనేక మంది కలిసి చేసిన పోరాటాల ఫలితంగా ఈ అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని మరి సాకల్యం చేసిన ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉద్యమకారుడుగా మీరు చేసినటువంటి సేవలు కూడా ఉద్యమకారుని గుర్తించి ఈ అవకాశాన్ని కల్పించారంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఉద్యమకారుల కోసం, అటు అమరులైన ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు నిధి ఏర్పాటు చేసే విధంగా కూడా మీరు ముందుకు చేసే ప్రయత్నాలు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? వాటి గురించి ఏమని చెప్తారు? తప్పకుండా ఆలోచన గవర్నమెంట్కి కూడా ఉంది. ఉద్యమకారులకు గుర్తించాలి, సహాయం చేయాలి అనేది ఆ ప్రయత్నం, దాన్ని వేగవంతం చేయడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం. గవర్నర్ కోటాలో మీరు వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏ విధంగా ఇస్తుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారనే వ్యాఖ్యలపై కూడా పెద్ద దుమారాన్ని కూడా సృష్టించారు. దీనిపై మీరేమంటారు? నేను దాని మీద మాట్లాడా, ఎందుకంటే బాగుండదు వ్యాఖ్యానం చేస్తే. ప్రధానంగా ఏం చెప్పదలుచుకుంటారు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఈ విధంగా దాని గురించి వాస్తవానికి రాజ్యాంగం చదివితే ఏ వివాదము లేదు. అవి సరిగ్గా అర్థం చేసుకోకనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఆ వ్యాఖ్యలను బట్టే గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నింటి మీద ఏంటంటే ఆయన కూడా హెల్త్ బాగాలేదని అంటున్నప్పుడు నేను మాట్లాడితే అది బాగుండదు. అది ఇట్లాంటి విషయాలు ప్రతి అనవసరమైన వ్యాఖ్యలు చేయటం ఇబ్బంది. అంటే ఇక్కడ అసలు సమస్యల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో కాదది, అది బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరే కానీ వేరొకటి కాదు. ప్రమాణ స్వీకారం రేపు ఉండబోతున్నారు, మళ్ళీ ఆగే అవకాశాలు రేపు చైర్మన్ గారు అయితే మరి అసెంబ్లీ నుంచి ఎన్నికైన 2 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం రేపు పెట్టుకున్నాం. అదే సమయానికి ఇది కూడా అరేంజ్ చేయమని వారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. దాని ప్రకారం ఇది అయిపోతుందనే విశ్వాసం ఉంది.